నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. రాష్ట్రంలోకి పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇందుకోసం పలు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాల్ని పరిశీలించి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అత్యుత్తమ పాలసీని తెస్తామన్నారు. ఏపీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన పారిశ్రామిక విధానంను తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. 10 ఏళ్లలో వివిధ సంస్థలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల్లో ఎన్ని వాస్తవ రూపం దాల్చాయి, మిగతా వాటి పరిస్థితి ఏమిటి అనే అంశాలను పరిశ్రమల శాఖ అధికారులతో సీఎం సచివాలయంలో సమీక్షించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావాలంటే భయపడుతున్నారన్నారు. రాజకీయంగా వేధించడంతో చాలా సంస్థలు పెట్టుబడుల ఒప్పందాల్ని రద్దు చేసుకున్నాయని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తల్లో మళ్లీ నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. గత దశాబ్ద కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్ని, కుదిరిన ఒప్పందాల ప్రస్తుత పరిస్థితి ఏమిటి, వివిధ పరిశ్రమలకు కేటాయించిన భూముల పరిస్థితి తదితరాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. రాబోయే 5 ఏళ్లలో పారిశ్రామిక విధానం ఎలా ఉండాలనే దానిపై వారికి స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో కొత్తగా కుప్పం, మూలపేట, చిలమత్తూరు, దొనకొండ దగ్గర 4 పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వాటిలో ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, హార్డ్వేర్ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. రాబోయే 100 రోజుల్లో 5 కొత్త పాలసీలు తీసుకొస్తామన్నారు. కొత్త ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ అండ్ క్లౌడ్, టెక్స్టైల్ పాలసీని రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాలు, పెట్టుబడుల్ని ఆకర్షించేలా వీటిని తీసుకొస్తామని పేర్కొన్నారు. పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామని తెలిపారు. 15 రోజుల్లో పారిశ్రామిక డ్రాఫ్ట్ పాలసీ తయారవుతుందని, దానిపై భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను తీసుకుని తుది విధానాన్ని రూపొందిస్తామని వివరించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంగా విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ సకాలంలో జరగకపోవడంతో రైతులు బ్యాంకుల్లో డిఫాల్టర్గా మారుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రైతు రుణమాఫీ అందని బాధితులకు హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీని వాయిదాల పేరుతో కాలయాపన చేసిందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రైతు రుణమాఫీ పథకం అమలులో ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రుణమాఫీపై మాట్లాడుతూ రాష్ట్రంలో రుణమాఫీ సకాలంలో జరగకపోవడంతో రైతుల బ్యాంకుల్లో డిఫాల్ట్గా మారేలా ఉన్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దిక్కుతోచని పరిస్థితిలో ఆందోళనలో మునిగారని ఆయన పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించి రైతులను న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ, ఎకరానికి 15,000 పెట్టుబడి సాయం, కౌలు రైతులకు 15,000 ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇందులో ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. అధికారం కోసం రైతులకు మోసపూరిత గ్యారంటీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను దగా చేయడంలో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఒక్కటేనని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, యువత, బీసీలు, మైనారిటీలు, మహిళలందరికీ వెన్నుపోటు పొడిచిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి నిధుల్లో కోత పెట్టి మోసం చేసిందని తెలిపారు. అనేక రాష్ట్రాల్లో విద్యారంగానికి 14% పైగా బడ్జెట్ కేటాయింపులు జరిపితే తెలంగాణలో మాత్రం 7.6% మాత్రమే బడ్జెట్లో కేటాయించారని విమర్శించారు. రైతు రుణమాఫీ అందని బాధితుల కోసం హెల్ప్ లైన్ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో పార్టీ కార్యాలయంలో గోడపత్రికను విడుదల చేశారు. రైతు రుణమాఫీ అందని రైతులు రైతు హెల్ప్ లైన్ నెంబర్ 8861000097కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల తాను ఒక్క మాట కూడా అసభ్యంగా మాట్లాడలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తనను కాంగ్రెస్లోకి రమ్మని చెప్పిన సబితకు అండగా ఉండాల్సింది పోయి పార్టీ మారన్నారు. గత 10 ఏళ్లతో పోలిస్తే ప్రజాస్వామికంగా శాసనసభను నడుపుతున్నామని విపక్ష సభ్యులకే ఎక్కువ ఇచ్చామన్నారు. తెలంగాణ అసెంబ్లీలో తాను ఎక్కడా అసభ్యంగా, అన్పార్లమెంటరీగా మాట్లాడలేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితకు మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇచ్చారన్నారు. సబితా ఇంద్రారెడ్డి తన వ్యక్తిగత విషయాలను మాట్లాడినందుకే తాను మిగతావి కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. సునీతా లక్ష్మారెడ్డి కోసం 2018 ఎన్నికల ప్రచారానికి వెళితే తనపై 2 కేసులు పెట్టారని, కౌడిపల్లి, నర్సాపూర్లో ఇప్పటికీ ఉన్నాయన్నారు. కానీ సునీతా లక్ష్మారెడ్డి అధికార పార్టీలోకి వెళితే తన కోసం ప్రచారం చేసిన తమ్ముడిపై కేసులు తీసేయాలని కోరకుండా మహిళా కమిషన్ పోస్టు తీసుకొని ఆ తర్వాత ఎమ్మెల్యే అయితే సరిపోతుందా అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అక్కల మాటలు నమ్మి మోసపోయానని కేటీఆర్ చెప్పానన్న సీఎం సభలో ఎవరి పేరు ప్రస్తావించలేదని అన్నారు. తనను కాంగ్రెస్లోకి రమ్మని చెప్పిన సబిత అండగా ఉండాల్సింది పోయి పార్టీ మారారన్నారు. తన ఎన్నిక బాధ్యత తీసుకుంటానన్న సబిత నామినేషన్ వేసేటప్పటికే వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. మోసానికి పర్యాయ పదమే సబితా ఇంద్రారెడ్డి అని బట్టి విక్రమార్క సమాధానమిచ్చారు. తనకు అన్యాయం జరిగిందంటూ ఆమె ఇంత ఆవేదన చెందుతుంటే కేసీఆర్, హరీష్ రావు ఎటుపోయారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చిన సబితకు అండగా ఉండకుండా ఎందుకు డుమ్మా కొట్టారని ప్రశ్నించారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు కేటీఆర్, హరీష్ రావు చాలు అనుకుంటే కేసీఆర్ను ఎందుకు ఫ్లోర్ లీడర్గా ఎన్నుకున్నారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అలాంటప్పుడు ఫ్లోర్ లీడర్గా కేసీఆర్ను తొలగించాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్కు బాధ్యత, రాష్ట్రం పట్ల పట్టింపు లేదని ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి కేసీఆర్కు అధికారం లేకపోతే ప్రజల సమస్యలను పట్టించుకునే ఆలోచన ఉండదన్నారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశాలున్నాయన్న విషయంపై కేరళను ముందే హెచ్చరించామని స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. కేరళ వయనాడ్లో జరిగిన కొండ చర్యలు విరిగిపడిన ప్రమాదంపై పార్లమెంటు వేదికగా స్పందించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయన్న విషయంపై కేరళను ముందే హెచ్చరించామని స్పష్టం చేశారు. ఈ ముప్పు గురించి జూలై 23నే అప్రమత్తం చేశామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పౌరులను సకాలంలో తరలించలేదని ఆరోపించారు. భారీ వర్షాలు కురవగానే 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆ రాష్ట్రానికి పంపించామని వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే షా వ్యాఖ్యలపై స్పందించారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. ఇలాంటి ఆరోపణలకు ఇది సమయం కాదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే ఉత్తమ పారిశ్రామిక విధానాన్ని తీసుకురానున్నామని ఏపీ మంత్రి భరత్ వెల్లడించారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారని వెల్లడించారు. సుమారు 75,000 కోట్ల రూపాయల వ్యయం కాగల బీపీసీఎల్ ఇండస్ట్రీ ఏపీకి రాబోతుందని వివరించారు. అమరావతిలో సీఎం చంద్రబాబుతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2014-2019 వరకు చంద్రబాబు హయాంలో ఏపీలో పారిశ్రామిక విధానానికి ఆకర్షితులైన అనేక మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చారని వివరించారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో పరిశ్రమల ఏర్పాట్లకు ఫ్రెండ్లీ వాతావరణం కల్పించలేకపోయారని ఆరోపించారు. గతంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి ఉండేదని వాపోయారు. రాష్ట్రంలోని 4 ప్రాంతాల్లో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ క్లస్టర్ పాలసీని 45 రోజుల్లో తీసుకురానున్నామని తెలిపారు. ఏపీలో సహజ సిద్ధమైన వనరులున్నాయని వాటిని వినియోగించుకొని ముందుకు వెళ్తామన్నారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో భూముల ధరల తగ్గింపుపై చర్చ జరిగిందన్నారు. ప్రస్తుతం ఓర్వకల్లు, కృష్ణపట్నం, ఏపీ బల్క్ డ్రగ్ పార్క్, కడప జిల్లా కొప్పర్తిలో క్లస్టర్లున్నాయని తెలిపారు. మచిలీపట్నానికి మణిహారంలా నిలిచేలా మంగినపూడి బీచ్ను తీర్చిదిద్దుతామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతినిధి కిరణ్తో కలిసి మంగినపూడి బీచ్ని మంత్రి సందర్శించారు. గత ప్రభుత్వం బీచ్ అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. త్వరలోనే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో బీచ్ పరిసరాల్లో సదుపాయాలు కల్పిస్తామన్నారు. పర్యాటకులకు వసతులు, రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. మంగినపూడి బీచ్కి సంబంధించి ఆ రోజున పెద్ద ఎత్తున రోడ్స్ డెవలప్ చేయడం కానీ, బీచ్ అంతా కూడా హైట్ లేపించడం, ఇవన్నీ కూడా లాస్ట్ మేము 14-19లో ఇదంతా కార్యక్రమాలు చేసాం. కానీ గత 5 సంవత్సరాలు పూర్తిగా అసలు వన్ అనేది ఒక్క పారెడు మట్టి కూడా ఉన్న మట్టి ఎత్తుకుపోయారు తప్ప ఏం చేయలే. ఇవాళ తిరిగి మళ్ళీ దీన్ని డెవలప్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ మంగినపూడి బీచ్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ని, ముఖ్యంగా పబ్లిక్ బీచ్ ఒకటి తయారు చేసుకుని తర్వాత కొంతమంది ప్రైవేట్ బీచ్ కూడా ఇటు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి రిసార్ట్స్, అలాగే వాటర్ స్పోర్ట్స్కి సంబంధించి కానీ కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా వస్తున్నారు.
ముందు ఇమీడియట్గా ప్రజలకి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగే విధంగా ఇక్కడ కావాల్సినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ని మరి కిరణ్ గారు ఆధ్వర్యంలో డిజైన్ చేయడం జరుగుతుంది. ఈవినింగ్ టైమ్స్ కూడా ఇప్పుడు ఎందుకంటే టైమింగ్స్ 6 గంటలకు చీకటి పడితే ఆపేస్తున్నారు. అలా కాకుండా లైటింగ్ అంతా కూడా పెట్టించి 8 గంటల వరకు సెక్యూరిటీతో కూడినటువంటి సముద్రంలో కూడా ఫ్లోటింగ్ రోప్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ప్రమాదాలు రాకుండా సెక్యూరిటీ కూడా పెంచి నాన్ పొలిటికల్ గా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి మొన్ననే నిర్ణయించుకోవడం జరిగింది. బీఆర్ఎస్ లోకి వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. నాపై వస్తున్న వదంతులను ప్రజలు ఎవరూ నమ్మొద్దన్నారు. కాంగ్రెస్లోనే కొనసాగుతూ భద్రాచలం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు. నా మీద సోషల్ మీడియాలో వచ్చిన అది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నమాట అబద్ధం. ఎందుకంటే ఒక్కసారి నేను డెసిషన్ చేసి భద్రాచలం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చెందుద్దని ఏదైతే నా గురువు గారు కొమ్మినేటి శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీ యాన్ అయ్యాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు తుమ్మల నాగేశ్వర గారి ఆశీస్సులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆశీస్సులతో భద్రాచలం అభివృద్ధి చెందుద్దని ఆశతో వెళ్ళాను. అదే ఆశతో ఉన్నాను తప్ప వేరేదైతే ఎటువంటి అపోహ చెందొద్దు. ఇది బీఆర్ఎస్ ప్రాపగండా అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంజనీరింగ్ 2వ విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. కన్వీనర్ కోటాలో 86,509 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా 2 రౌండ్లలో కలిపి 81,490 సీట్ల కేటాయింపు పూర్తయింది. మరో 5,019 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఈఏపీ సెట్ కన్వీనర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 175 ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో 94.20% సీట్ల కేటాయింపు 2వ రౌండ్ వరకు పూర్తయినట్లు తెలిపారు. ఇంజనీరింగ్ తొలి రౌండ్ కౌన్సిలింగ్ వరకు రాష్ట్రంలో 78,694 సీట్లు మాత్రమే కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉండగా ఆ తర్వాత సర్కారు మరో 10,000 సీట్లకు అనుమతించింది. తద్వారా అదనంగా 7,024 కన్వీనర్ కోట్ల సీట్లు 2వ రౌండ్కి అందుబాటులోకి వచ్చాయి. తొలి విడత కౌన్సిలింగ్లో సీటు పొందిన వారిలో 22,848 మంది స్లైడింగ్ ఆప్షన్ను వినియోగించుకున్నట్లు కన్వీనర్ పేర్కొన్నారు. 2వ విడత కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న 9,084 మంది సీట్లు దక్కించుకోలేకపోయినట్లు చెప్పారు. సీట్లు పొందిన విద్యార్థులు కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక కళాశాలల్లో వ్యక్తిగతంగా రిపోర్టు చేయాలని ఇప్పటికే ఈఏపీ సెట్ కన్వీనర్ ప్రకటించారు. కేరళ వయనాడ్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో బాధితులను ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. కేరళ సీఎం సహాయ నిధికి అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ 5 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటించిన అదానీ వయనాడ్ విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో కేరళ ప్రజలకు తమ సంస్థ అండగా ఉంటుందని అదానీ తెలిపారు. అదానీతో పాటు ఆర్పీ గ్రూప్ చైర్మన్ రవి పిల్లై, లాలు గ్రూప్ చైర్మన్ ఎంఏ యూసుఫ్ అలీ, కళ్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్ టిఎస్ కళ్యాణరామన్ కూడా తలో 5 కోట్ల రూపాయలను కేరళ సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు 20 లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు మలయాళ చిత్ర పరిశ్రమ వయనాడ్ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. కొన్ని రోజుల పాటు సినిమా ఫంక్షన్లు, కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు పలు చిత్ర బృందాలు ప్రకటించాయి. దేశంలో మొబైల్స్, ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లోక్సభలో తెలిపారు. దేశంలో 117 కోట్ల మొబైల్ కనెక్షన్లు, 93 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలో కాల్ రేట్లు అతి తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని వెల్లడించారు. గతంలో ప్రతి నిమిషానికి 53 పైసలుగా ఉన్న రుసుము ఇప్పుడు కేవలం 3 పైసలకే పరిమితమైందన్నారు. 1 GB డేటా 9.12 రూపాయలకే లభిస్తోందని, ప్రపంచంలోనే ఇది అతి తక్కువ ధర అని అన్నారు. దేశంలో 6,12,952 గ్రామాల్లో 3G, 4G సేవలు ఉన్నాయన్నారు. దేశంలో 95% గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉందని తెలిపారు. 2014లో 25 కోట్లుగా ఉన్న ఇంటర్నెట్ వినియోగదారులు 2024 నాటికి 95 కోట్లకు పెరిగినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. గద్దర్ అవార్డుల ప్రకటనపై తెలుగు చలనచిత్ర పరిశ్రమ మౌనంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి స్పందించాయి. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ గద్దర్ అవార్డుల ప్రకటనపై పరిశ్రమ సానుకూలంగానే ఉందని తెలిపారు. ఆ అవార్డులకు సంబంధించి రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో చర్చించామని, ఓ కమిటీ ఏర్పాటు చేసి విధి విధానాలు రూపొందించి త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని వివరించారు.
ఆ విషయంపై మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకుని ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతల మండలి బాధ్యత తీసుకోవాలని సూచించారు. నటుడు కళాకారుడిగా ఎంతో కృషి చేసిన గద్దర్ అంటే పరిశ్రమకు ఎప్పుడూ గర్వకారణమేనని తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ ప్రకటించింది. లంచం తీసుకుంటూ హైదరాబాద్ పంజగుట్ట సర్కిల్కు చెందిన స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్ ఏసీబీకి చిక్కారు. ఓ వ్యాపారి నుంచి 2 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టిపడ్డారు. ఉప్పల్కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తికి ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఆస్తులను 3 ఏళ్లకు గాను అసెస్మెంట్ చేయించేందుకు పంజగుట్ట సర్కిల్ స్టేట్ ట్యాక్స్ అధికారికి దరఖాస్తు చేసుకున్నారు. అసెస్మెంట్ చేయడానికి స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ 3 లక్షల లంచం డిమాండ్ చేయగా 2 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. శ్రీకాంత్ ఏసీబీ అధికారులను సంప్రదించగా పక్కా ప్రణాళికతో యాబిడ్స్ కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా శ్రీధర్ను పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. పీపుల్స్ ప్రిన్సెస్గా పేరుగాంచిన వేల్స్ యువరాణి డయానా రాసిన లేఖలు వేలంలో భారీ ధర దక్కించుకున్నాయి. తన చిన్ననాటి గృహ నిర్వాహకునికి డయానా రాసిన ఆ ఉత్తరాలు వేలంలో $50,000 పలికాయి. ఈ వేలాన్ని ఓ ఫైన్ ఆర్ట్ సంస్థ నిర్వహించింది. ఏళ్లపాటు తన ఇంటి హౌస్ కీపర్కు డయానా ఉత్తరాలను రాసినట్లు వేలం నిర్వాహకులు తెలిపారు. వాటిలో ప్రిన్సెస్ చార్లెస్తో నిశ్చితార్థం, 2 పుత్రుల పుట్టుక, తండ్రి మరణం వంటి ముఖ్యమైన ఘటనలను డయానా ప్రస్తావించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన డయానా 1978లో లండన్కు వెళ్లి టీచింగ్ అసిస్టెంట్గా పనిలో చేరారు. అనంతరం కింగ్ చార్లెస్ III ఆమెతో ప్రేమలో పడడంతో వారిద్దరికీ 1981లో వివాహం జరిగింది. సెయింట్ పాల్స్ కేథడ్రాల్లో జరిగిన ఈ వేడుకను ప్రపంచవ్యాప్తంగా సుమారు 75 కోట్ల మంది వీక్షించారు. కేబుల్ రంగానికి అత్యాధునిక సాంకేతికతను అనుసంధానం చేయడం సహా ఆ రంగం బలోపేతమే లక్ష్యంగా విజయవాడలో నిర్వహించిన కనెక్ట్ ఏపీ 2024 ఎక్స్పో అండ్ టెక్నికల్ సెమినార్ ముగిసింది. 3 రోజుల పాటు జరిగిన ఎక్స్పోకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కేబుల్ ఆపరేటర్లు తరలివచ్చారు. బిఎస్ఎన్ఎల్ సహా పలువురు సాంకేతిక నిపుణులతో తర్ఫీదు ఇచ్చి ధృవపత్రాలు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా రాబోతున్న టెక్నాలజీలో మార్పులు కానివ్వండి, కొత్త ఎక్విప్మెంట్స్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా వాళ్ళకి ఒక ప్రదర్శన ఏర్పాటు చేసి వాళ్ళ నెట్వర్క్స్ని కానీ వాళ్ళ సర్వీస్ని కానీ ఏ రకంగా అప్డేట్ చేసుకుంటే భవిష్యత్తులో కార్పొరేట్ కంపెనీలకు ధీటుగా ఈ స్వయం ఉపాధితో ఈ వ్యవస్థను నడిపించుకుంటూ 35 ఏళ్ళు నడిపించుకుంటున్న కేబుల్ ఆపరేటర్ వాళ్ళ కింద ఉన్న సిబ్బందిని మనుగడ కొనసాగించాలంటే ఈ అప్డేట్స్ అవసరం. కాబట్టి ఈ అప్డేట్స్కి ఈ ఎక్స్పోలు టెక్నికల్ సెమినార్స్ 100% ఉపయోగించబడతా ఉంటాయి. దీని అడ్వాంటేజెస్ ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకున్నారంటే ఖచ్చితంగా 100% చెప్పగలుగుతాం. విజయవాడ కొండ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. నీళ్ల ట్యాంకుల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం పూర్తిగా అలసత్వం వహించిందని మండిపడ్డారు. కొందరు నిర్లక్ష్యం వల్ల నీరు వృధా అవుతుందని దీన్ని అరికట్టాలని సూచించారు. కొండ ప్రాంత వాసులకు 24 గంటలు నీళ్లు ఇచ్చే కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. కొండ ప్రాంతంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి ఉంది. ఇవాళ ఇక్కడ ప్రజలు చెబుతా ఉన్నారు, రాత్రిపూట 12 నుంచి తెల్లారి 4 వరకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. ఆ టైంలో కింద ఉన్న వాళ్ళేమో మోటార్లు ఆన్ చేసేసి వాళ్ళు నిద్రపోతా ఉన్నారు. ట్యాంకులు నిండినా కూడా మోటార్లు ఆపట్లేదు. పైన వాళ్ళకేమో నీళ్లు రావట్లేదు. వాళ్ళు 5-6 గంటలు ఉన్నా కూడా ఒక బకెట్ నీళ్లు పట్టుకోవడానికి తెల్లారిపోతుందని చెప్పే పరిస్థితులు ఉన్నారు. అందుకే నారా చంద్రబాబు నాయుడు 2014-19 ఈ కొండ మీద 2 ఓవర్ ట్యాంకులు కట్టిస్తుంది, పూర్తి చేయడం జరిగింది. పబ్లిక్ నీళ్లు ఇవ్వడం జరిగింది. 3వది ఈ ప్రాంతంలో శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ రోజున 2019లో ఈ ప్రభుత్వం రాగానే వీళ్ళు ఏం చేశారంటే 25% లోపు జరిగిన పనులున్న కాంట్రాక్టర్ అని బంద్ చేయమన్నారు. దాంట్లో అది బంద్ పడిపోయింది. ఈ 5 సంవత్సరాల బంద్ ఏదైతే చేశారో అది ఇప్పటి వరకు అదే కొనసాగింది తప్ప, లేదా ట్యాంక్ కడదామన్నా ఆ గవర్నమెంట్ మీద క్రెడిబిలిటీ లేక, టెండర్లు వేసేవాళ్ళు లేక అది ఆగిపోవడం. ఏదేమైనా కూడా వీళ్ళకి ట్యాంక్ నిర్మాణం కాలేదు, చుక్క నీరు పెరగలేదు. ఇవాళ మేము రాగానే మొట్టమొదటిగా ఆలోచన చేసింది ఏంటంటే ఇంకా కొండ ప్రాంతం ఎక్కడైతే నీళ్ళ అవసరం ఉందని, ఈ ప్రాంతంలో అయితే ఇంకా 2 ఓవర్ ట్యాంకులు కట్టినా కూడా సరిపోని పరిస్థితి. ఇమ్మీడియట్ గా మొట్టమొదటి ఓవర్ ట్యాంక్ నిర్మాణం చేసి వీళ్ళందరికీ నీళ్లు ఇవ్వాలి. నా యొక్క కోరిక అయితే కొండ ప్రాంతం వాళ్ళకి 24 గంటలు నీళ్ళు ఇచ్చే పరిస్థితి రావాలని. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.